హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఒక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నానండి. ఇది చిన్న విషయం కాదు, పెద్ద విషయమే. తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. నా ద్వారాగా 10 మందికి తెలియాలి అని కోరుకుంటున్నాను. మనం ఆడపిల్లల్ని మంచి చెడు చెప్పి ఎలా అయితే పెంచుతామో మగపిల్లలకు కూడా అలాగే చెప్పి పెంచాలండి. మగపిల్లలు సగానికి సగం మంది బయట ఆడవాళ్ళని తప్పుగానే చూస్తున్నారు, తప్పుగానే ప్రవర్తిస్తున్నారు, తప్పుడు ఆలోచనతోనే పెరుగుతున్నారు. వెనకటి రోజుల్లో ఇలా లేదండి. ఆడవాళ్ళు చెడిపోయారు అని చెప్పి మీరు అనొచ్చు, కానీ మీరు కరెక్ట్గా ఉంటే, మగవాళ్ళు కరెక్ట్గా ఉంటే ఆడవాళ్ళు చెడిపోరు. మీరు ఇదొక్కటి గమనించండి. ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉండండి. మీ భార్య బిడ్డల్ని మీరు ఉద్ధరించండి, తర్వాత బయట వాళ్ళని ఉద్ధరిద్దురు. ఎవ్వరు చూసినా సరే ఆడది బయటకు వస్తే చాలు నీచంగా చూడడం, నీచంగా మాట్లాడడం, ఏదైనా సరే వీడియోలు తీసేవాళ్ళని కానీ, ఉద్యోగం చేసేవాళ్ళని కానీ ఎవరి పరిస్థితి తగ్గట్టు వాళ్ళు చేస్తారండి. అందరినీ తప్పుగా పట్టకూడదు. మీ అమ్మెళ్ళు ఉండొచ్చు, మీ అక్కెళ్ళు ఉండొచ్చు, మీ చెల్లెళ్ళు ఉండొచ్చు, మీ భార్యళ్ళు ఉండొచ్చు. ఎవరి పరిస్థితి తగ్గట్టు వాళ్ళు జాబ్ చేసుకుంటారు, ఇష్టపూర్వకంగా చేసుకుంటారు. అందరినీ తప్పుగా అయితే చూడకూడదండి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రి మగపిల్లల్ని మన తల్లిలా, నీ తల్లి ఎట్లాగో బయట ఆడది అట్లా, నీ చెల్లి నీ అక్క ఎట్లాగో బయట ఆడది అట్లా అని పెంచండి దయచేసి. అప్పుడు మగవాళ్ళు వేరే ఆడవాళ్ళతో తప్పుగా ప్రవర్తించారు, తప్పుడు ఉద్దేశంతో చూడరు. ఇంకా అలా చూశారు అంటే వాళ్ళు ఎదవల కింద సమానం. అది వేరే విషయం అనుకోండి. అది ఎదవలు తల్లిదండ్రి దగ్గర మంచిగా పెరగని వాళ్ళు చేస్తారు. అలా మంచిగా పెరిగిన వాళ్ళైతే ఎవరు అలా చేయరు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ చాలామంది ఆడవాళ్ళనే తప్పుపడుతున్నారు. చెడిపోతున్నారు. ఎందుకు చెడిపోతున్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ విషయం గురించి. మీరు చిన్నప్పటి నుంచి కూడా మగపిల్లలకి ఏ బుద్ధులు, ఏ మార్గంలో నడిపిస్తే అదే నా మార్గంలో నడుస్తారండి. ఆడవాళ్ళని దయచేసి తప్పు పట్టొద్దు, తప్పుగా చూడొద్దు. ఇది నా రిక్వెస్ట్.